యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. యేసుక్రీస్తు శిలువలో ఈ మాటను మాట్లాడుతున్నప్పుడు ఆయన పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. చాలామంది యేసయ్య శిలువ మరణం క్షణాలలో జరిగిపోయింది అనే అపోహలో ఉంటారు. కానీ యేసయ్యను ఉదయం 9 గంటలకు శిలువను ఎక్కిస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువ మీద ఆయన బ్రతికే ఉన్నారు. అంటే దాదాపుగా 6 గంటలు ఘోరమైన బాధను, నొప్పిని ఆయన అనుభవించారు. ఒకవైపు ఆయన శరీరం మొత్తం తీవ్రమైన గాయాలతో నిండి ఉంది. మరోవైపు సూర్యుని కిరణాలు ఆ గాయాల మీద పడడం వలన ఆ నొప్పి తీవ్రత రెట్టింపు అవడాన్ని మనం గమనించవచ్చు. ఒకసారి మనము ఆయన స్థితిని గూర్చి ఆలోచిస్తే ఎంత దయనీయమైన స్థితిలో ఆయన ఉన్నారో మనము అర్థం చేసుకోవచ్చు. అలాంటి వేదనలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్య మీద ఈ లోక పాపాన్ని అంతటిని పెట్టినప్పుడు యేసయ్య ఆ భారాన్ని భరించలేక దేవునితో నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని గట్టిగా కేక వేసినట్లుగా వాక్యం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున నీకు నాకు వచ్చిన ఈ రక్షణ అంత సులువుగా వచ్చింది కాదు. యేసయ్య శిలువ మీద చేసిన ఆ గొప్ప త్యాగం వలన మనకు ఉచితంగా లభించింది. అయితే ఈ మాటను వింటున్న నీవు, దేవుడిచ్చిన ఉచిత రక్షణను అనుభవిస్తున్న నీవు ఆ యేసయ్య చేసిన గొప్ప త్యాగానికి తగిన జీవితాన్ని జీవిస్తున్నావో లేదో ఒకసారి పరీక్షించుకో.